కొద్దిమందికి యంగ్ వచ్చే పేషెంట్స్కు ఇది యంగ్ ఆన్సెట్ అంటుంటాం. అట్లాగే ఎవరికి ఎక్కువ వస్తూ ఉంటుందంటే ఎక్కువగా స్ట్రెస్ఫుల్ లైఫ్. ఈ దైనందిక జీవితంలో మనం చాలా స్ట్రెస్ గురవుతుంటాం. ప్రొఫెషనల్ కానీ, ఫ్యామిలీ కానీ, పర్సనల్ కానీ. వీళ్ళకి ఎక్కువగా లాంగ్ స్టాండింగ్ 10, 15, 20 ఇయర్స్ స్ట్రెస్ఫుల్ ఎక్కువ లీడ్ చేసిన వాళ్ళకి ఇది రావచ్చు. అట్లాగే కాలుష్యము, మన తినే పదార్థాలు కానీ, గాలి కాలుష్యం కానీ, వీటన్నిటి వల్ల కూడా దెర్ ఇస్ ద టాక్సిన్స్ విచ్ ఆల్సో ప్రిడిస్పోజ్ టు ద పార్కిన్సన్స్ డిసీజ్. కొంత రిపీటెడ్ హెడ్ ఇంజరీస్, అంటే కొంతమంది బాక్సర్స్ ఎస్పెషలీ రిపీటెడ్ హెడ్ ఇంజరీస్ వల్ల ఏమవుతుందంటే బ్లడ్ క్లాట్ అయిపోయి ఇటువంటి పార్కిన్సన్స్ ముంచు రావడం, దట్ ఇస్ కాల్డ్ పంచ్ డ్రంక్ సిండ్రోమ్ అంటాము. అండ్ ఇంకోటి ఏంటంటే కొలెస్ట్రాల్, ఆల్కహాల్, డయాబెటీస్, హైపర్ టెన్షన్ రిపీటెడ్గా అన్కంట్రోల్గా రావడము, దానివల్ల స్ట్రోక్స్ రావడము. రిపీటెడ్ స్ట్రోక్ వచ్చినప్పుడు కూడా సెల్స్ డ్యామేజ్ అయిపోతూ కోఆర్డినేషన్ తగ్గిపోయి, బేసల్ గ్యాంగ్లియా ఫంక్షన్ తగ్గిపోయి, డోపమిన్ తగ్గిపోయి వాస్కులర్ పార్కిన్సన్ మనం వస్తుంటుంది. అట్లే కాకుండా కొంతమందికి సమ్ స్పెసిఫిక్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఇన్ఫ్లుయెంజా వైరస్ కొంతమంది వచ్చిన వాళ్ళకి తర్వాత ఇది వస్తుంటుంది. వి కాల్ ఎన్సెఫలైటిస్ లిథార్జికా అంటాము. సో వాళ్ళకు కూడా ఇటువంటి కండిషన్స్ పార్కిన్సన్స్ వస్తుంటుంది. అండ్ ఎక్కువగా స్ట్రెస్ ఆల్రెడీ చెప్పాను. నిద్ర లేమి, అంటే సరిగ్గా నిద్ర లేకుండా స్ట్రెస్ఫుల్ ఉన్న వాళ్ళకు, పోషకాహార లోపం కూడా కొంతమందిలో, అంటే యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవి తగ్గిన వాళ్ళకు కూడా ఈ పార్కిన్సన్స్, అంటే కామన్ పాపులేషన్స్తో చూసుకుంటే పార్కిన్సన్స్ వచ్చిన వాళ్ళకు అండ్ పార్కిన్సన్స్ ఎవరికి ఎక్కువ పర్సెంటేజ్లో వస్తుంది అనుకుంటే ఇవన్నీ కారకాలుగా మనం చెప్పుకోవచ్చు. సో ఇటువంటి వాళ్ళకు మోస్ట్ ప్రాబ్లీ వస్తుంటుంది. అంతేగాని రొటీన్గా ఏజ్లో వచ్చే లక్షణాల కంటే కూడా ఇవన్నీ నేను చెప్పిన ప్రిడిస్పోజింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకు అర్లీగా ఆర్ వచ్చిన 50-60s వచ్చినా ఇంకా తీవ్రత ఎక్కువగా రావడం అనేది పార్కిన్సన్స్ డిసీజ్. సో ఇలా వచ్చిన కొంతమంది జెనెటికల్గా కూడా చెప్పే కదా, జెనెటికల్గా వచ్చే పార్కిన్సన్స్ ఏంటంటే యూజువల్గా అర్లీగా స్టార్ట్ అవుతుంది. కొంతమంది జోనైల్ పార్కిన్సోనిజం అంటారు, బై 10-12 ఇయర్స్ వస్తుంది. కొంతమంది యంగ్ ఆన్సెట్ పార్కిన్సన్స్ బై 40-45 వస్తుంటుంది. రొటీన్ పార్కిన్సోనిజం 65 ఇయర్స్కి వస్తుంటుంది. సో ఇలా పేషెంట్కు ఇటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల, ఇటువంటి స్వభావం ఉన్న వాళ్ళకు ఆర్ ఈ రెండు లక్షణాలతో వచ్చినప్పుడు మనం కూలంకుషంగా పేషెంట్ను టాప్ టు బాటమ్ కంపల్సరీగా ఎగ్జామిన్ చేసి అదర్ ఏదైనా బ్రెయిన్ స్ట్రక్చర్స్ ఏమైనా అఫెక్ట్ అయ్యాయా, స్పీచ్ ఏమైనా పోయిందా, పెరాలసిస్ ఏమైనా వచ్చిందా, కోఆర్డినేషన్ ఏమైందా, సెన్సరీ ఏమైందా, స్లీప్ ప్రాబ్లమ్స్ ఉంటుందా. ఎందుకు చెప్తున్నానంటే నిద్ర లేమి వల్ల పార్కిన్సన్స్ అనేది ఎక్కువగా వస్తుంది. అట్లాగే ఈ పార్కిన్సన్స్ పేషెంట్స్కు నిద్ర కూడా పెక్యులర్ కొన్ని మారుతూ ఉంటుంది. నిద్రలో ఎవరో దొంగలు వచ్చారు, నన్ను ఎవరో కొట్టేస్తున్నారు అని స్లీప్లో యాక్ట్ చేస్తాడు, భయపడతాడు, ఫ్రైటన్ అవుతాడు, ఒకసారి వైలెంట్ అవుతాడు, నిద్ర లేచేసి కూర్చొని ఏమో కొట్టేస్తున్నారని బాక్సింగ్ చేసినట్టు కొట్టేసి భయపడి, ఇవన్నీ కూడా పార్కిన్సన్స్లో కొద్దిమంది పేషెంట్స్ జరుగుతాయి. వి కాల్ లైక్ ఆర్బిడి, ర్యాపిడ్ ఐ మూమెంట్ బిహేవియరల్ డిజార్డర్స్ అంటాము. సో ఇవన్నీ లక్షణాలు కూడా పార్కిన్సన్స్ పేషెంట్స్లో కామన్ ఉంటుంది. తర్వాత నైట్ టైమ్స్ నిద్ర తగ్గిపోయి అర్లీ మార్నింగ్ ఎక్కువ నిద్రపోవడం పోతారు. ఆల్టర్డ్ స్లీప్ వేక్ సైకిల్, అంటే మనం మామూలుగా మ్యాక్స్ 10-11, ఒకవేళ అయినా మ్యాక్సిమం 12 పడుకొని పొద్దున 6-7కి వస్తాము. పార్కిన్సన్స్ పేషెంట్స్, ఆల్ న్యూరో డిజనరేటివ్ పేషెంట్స్ ఏమవుతాయంటే నైట్ మేలుకుంటారు, 4-5 మేలుకుంటారు, ఒక 2 గంటలు పడుకుంటారు, పొద్దున టిఫిన్ చేసినప్పటి నుంచి 9 నుంచి పడుకుంటారు 12 వరకు. అలాంటి పరిస్థితులు కూడా మనం గమనించాలి. అంటే బ్రెయిన్ యొక్క స్లీప్ వేవ్ సైకిల్ రిథమ్ ఏదో డిస్టర్బ్ అవుతుంది, అంటే ఏదో న్యూరో డిజనరేటివ్ లాంగ్ స్టాండింగ్ జబ్బు వస్తుంది అని ముందుగానే గ్రహించి సాధ్యమైనంత వరకు మనం ఈ మార్నింగ్ పడుకునే వాళ్ళను, ఎల్డర్లీ పేషెంట్స్, రిటైర్డ్ అయిన వాళ్ళు, పెద్దలు మనందరినీ కూడా వాళ్ళని చాలామంది మార్నింగ్ టైమ్స్ యాక్టివిటీలో క్రియేట్ చేయాలి. వాళ్ళని మనము మెలకువలో ఉంచాలి, వాళ్ళని యాక్టివ్గా ఉంచాలి. అంటే వాళ్ళని మాట్లాడించుకోవడము, పార్కు తీసుకెళ్ళడము, వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకెళ్ళడము, టీవీ చదివించడము, ఏదో సొడోకు చేయించడము, చెస్ ఆడిపించడము, సమ్ యాక్టివిటీ, బ్రెయిన్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటూ మార్నింగ్ సాధ్యమైనంత వరకు పడుకోకుండా చేస్తే నైట్ ఆటోమేటిక్గా స్లీప్ వస్తుంది. అంటే ఇవన్నీ మనం ముందుగానే గ్రహించి చేసుకోవాల్సిన నివారణ ప్రాబ్లంలు. సో స్లీప్ ప్రాబ్లమ్స్ కానీ, సో ఇవన్నీ మేము న్యూరాసిస్ ఎగ్జామినేషన్లో గుర్తిస్తాము.